హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే ఎక్కడ వచ్చేసామంటే మంగనూరుకి అయితే వచ్చేసాము. చూడండి ఇక్కడ చౌడేశ్వరి మాత దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయో మీకైతే క్లారిటీగా చూపిస్తాను. అయితే మంగనూరు వచ్చేసినామని చెప్పాను కదా, చౌడేశ్వరి మాత దేవాలయము. ఇవన్నీ దాతలు ఇచ్చారు అనమాట కుర్చీలు. ఇక్కడ వచ్చేసి నాగులు అన్నమాట. ఇక నాగులు చూడండి క్లారిటీగా, కొంచెం చీకటి ఉంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఇది వచ్చేసి రాగి చెట్టు అన్నమాట. చెట్టు అయితే ఇక ఇట్లా ఉంది చూడండి. ఇక ఇది వచ్చేసి జమ్మి చెట్టు. ఇక మనం దసరాకి పూజ చేస్తాం కదా, ఆ జమ్మి చెట్టు. రాగి చెట్టుకు రచ్చ కట్ట కట్టిండ్రు, దాని పక్కల వేప చెట్టును కూడా పెట్టేసిండ్రు. ఇక తులసి మొక్క కూడా ఉంది చూడండి. ఇక ఇది మనకు హిందువులకు గుళ్ళు గోపురాల దగ్గర సామాన్యంగా అయితే రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉండదు. కాకపోతే ఇక్కడ రెండు కలిసి ఉన్నాయి. అయినా రెండు ఒకటే దగ్గర పెరుగుతున్నాయి. ఇక చూడండి ఇక పైన. ఇది వచ్చేసి తులసి చెట్టు. ఇది వచ్చేసి గరక పాదాలు అన్నమాట. పాదాలకైతే పూజ చేసిండ్రు మార్నింగే. చౌడేశ్వరి మాత ఆలయం అని అక్కడ రాసి పెట్టి ఉంది. మంగనూరు చూడండి, బిజినేపల్లి, నాగర్ కర్నూలు. ఇంకా ఇది వచ్చేసి పైన అమ్మవారిది అయితే విగ్రహం పెట్టేసిండ్రు. మేము ఇక్కడికి చేరుకున్నానని నేను మీకు ముందే చూపిస్తున్నాను కదా. ఈ గుడిలో అయితే మేము నైట్కి స్టే చేస్తాం అన్నమాట. ఇక చౌడేశ్వరి మాత దేవాలయం కదా. ఇక మా చౌడేశ్వరి అమ్మవారు అయితే ఇక చాలా స్పష్టంగా మీకు కనిపిస్తుంది చూడండి. ఇక మేము ఇక్కడ స్టే చేస్తున్నామని చెప్పేసినాం కదా. తింటున్నారు ఇక ఇట్లా పరుచుకున్నాం అన్నమాట. ఇంకా చౌడేశ్వరి మాత ముందు ఇక ఇది ఏముందంటే చూడండి, ఇక్కడ ఒకటి గంట అయితే ఉంది ఇక్కడ. ఇంకా ఇక్కడ వచ్చేసి విభూతి, ఇంకా ఇక్కడ పసుపు కుంకుమ. ఇక ఈ అమ్మవారు అయితే చాలా మహిమగల దేవత అనంట. మీరు ఎప్పుడైనా ఇక్కడ వెళ్ళే దారి నుంచి వెళ్తే ఈ అమ్మవారిని దర్శించుకోవాలని మీ కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయంట. మరి ఇంకా నాకు చెప్పింది మాత్రం ఇంతే. ఇక మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరి వీళ్ళైతే మా అక్కోళ్ళు అన్నమాట. ఇక దేవునికి మొక్కుతుండ్రు చూడండి. మాతో పాటు పాదయాత్ర చేయడానికి వచ్చిన బృందం ఇది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి ఈ పాదయాత్రలో మేమైతే ఎక్కువ తలిచేది ఓం నమ శివాయ అని నినాదం చేసుకుంటూ బయలుదేరుతాం అన్నమాట. ఆ నినాదాన్ని మేము ఎప్పుడు ఉపయోగిస్తాం కంటిన్యూగా. మీరు కూడా పాదయాత్ర చేసేటప్పుడైతే మీరు ఎక్కడ చేస్తారో ఆ దేవుని స్పర్శించుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.